Yeah, this is Ravi Kiran Garlapati. I'm an education coordinator for the BNR Bytes. So, ఈ రోజు మీతో చిన్న టాపిక్ డిస్కస్ చేశానండి. దట్ ఈస్ వాట్ లీడ్స్ వర్సెస్ రిఫరల్స్ అండి. సో జనరల్గా మనం వింటూ ఉంటాము లీడ్ అని రిఫరల్ అని చెప్పి వింటూ ఉంటాం. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద లీడ్స్ అండ్ రిఫరల్స్? కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ వన్ మెంబర్? వాట్ ఈస్ అ లీడ్ అండ్ వాట్ ఈస్ అ రిఫరల్? సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గర ఒక 40 కాంటాక్ట్స్ హాట్ కాంటాక్ట్స్ లిస్ట్ ఉన్నాయండి. సో వీళ్ళ దగ్గరికి మనం కాంటాక్ట్ చేస్తే మనకి బిజినెస్ అనేది ఈజీ క్లోజ్ అయిపోతుంది. సో ఈ కాంటాక్ట్స్ ఎవరికి కావాలి? సో అందరికీ కావాలి. సో నేను ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే మీకు ఈ 40 కాంటాక్ట్స్ లిస్ట్ ఇస్తానండి. సో ఈ లిస్ట్ అంతా తీసుకొని మీరు ఏం చేస్తారు? వెంటనే కాంటాక్ట్ చేస్తారు. సో కాంటాక్ట్ చేయగానే ఫస్ట్ వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది మనకు తెలుసా మనకేమన్నా? తెలియదు. సో ఫస్ట్ మనం కాంటాక్ట్ చేయని వాళ్ళు ఏమంటారంటే అలాగేనండి, ఓకే వింటాము, ఓకే అని కాల్ కట్ చేస్తారు. సో అదేంటవుతుంది, జస్ట్ మనం ఇది ఇవ్వగానే దీంట్లో ఏముంటుంది, మనకి జస్ట్ కాంటాక్ట్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నేమ్ మాత్రమే ఉంటుందండి. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది మనకి ఏమి తెలియదు. ఐ రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ లీడ్. సో ఈ లీడ్స్ మనం ఎక్కడైనా జనరేట్ చేయొచ్చండి. మన ఆన్లైన్లో చాలా డేటాబేసెస్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో వీ కెన్ గెట్ ఇట్ ఎనీవేర్. సో దిస్ ఈస్ కాల్డ్ లీడ్. వెరాజ్ రిఫరల్ అంటే ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ ఒకళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. హౌస్ కన్స్ట్రక్షన్ చేయగానే నాకు తెలియగానే ఫస్ట్ ఏమంటారంటే, అవునా, సో ల్యాండ్ ఆల్రెడీ దొరికేసింది. సో ల్యాండ్ కనుక దొరకకపోతే కనుక నా దగ్గర మంచి ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, సో ల్యాండ్ అనేది మీకు అవైలబిలిటీ చూపిస్తానని చెప్పి నేను నా ఫ్రెండ్ని రిఫర్ చేస్తాను. నా ఫ్రెండ్ని రిఫర్ చేయగానే ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, సో నాకు రవికిరణ్ చెప్పాడు కాబట్టి, తన వెల్వర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, తనకి పాస్ట్ హిస్టరీ తెలుసు కాబట్టి ఫ్రెండ్ని రిఫర్ చేశాడని చెప్పి వింటాడు. అది వినంగానే నెక్స్ట్ ఒక ఫ్లాట్ దొరికితే అయిపోతుంది. మనకి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మనకి ఏముంటాయి? మనకి ఒక ఆర్కిటెక్ట్ కావాలి. ఆర్కిటెక్ట్ కావాలంటే నా మైండ్లో ఫస్ట్ వచ్చేది సాయి సుధాకర్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి, అండ్ అలాగే పెయింట్స్ కావాలి, అండ్ అలాగే శానిటరీ వేర్ కావాలి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ కావాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ ఒకే చోట దొరికేది ఏంటంటే ఒక బిఎన్ఎల్ఏ మాత్రం దొరుకుతుంది అనమాట. సో వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది? మనకి ఒక మెంబర్ రిఫర్ చేస్తేనే, ఒక మెంబర్ మనకి క్లోజ్ కాంటాక్ట్ తెలిస్తేనే మాత్రమే వీ కెన్ గెట్ ఇట్. సరే తెలిస్తే సరిపోతుందా? సో వీళ్ళ జెన్యూనిటీ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు అంటే, సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ప్రూవెన్ మెంబర్స్ అండి అనమాట. సో సక్సెస్ఫుల్ మెంబర్సే ఉంటారు ఇక్కడ అందరూ. సో రిఫరల్స్ ఎలా వస్తాయండి అంటే, నేను కనుక వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా నా ఫ్రెండ్ ఉన్నారు, వీళ్ళని రిఫర్ చేయండి అంటే, వీళ్ళు ఒకసారి చూడండి అంటే ఆటోమేటిక్గా చూస్తారు. సో అలా కాకుండా డైరెక్ట్